నా పేరు నాగరాజ్ సార్. కల్లూరుపల్లి ఇంద్రం కాలనీలో ఉంటున్నాం మేము. మేము పనికి వెళ్ళి రాగానే మేము పల్లికి సాయంకాలం మా బాబు వచ్చి కేఎన్ఆర్ స్కూల్లో చదువుతుంటాడు. సాయంకాలం 5 గంటలకి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే అంట్ల మీద వాషింగ్ మిషన్ మీద తాళాలు పెట్టాను. ఏంది అన్ని కింద పడదోసింటే, నాన్న ఇటు సంగతి ఇటు కింద పడదోసిండు అని చెప్తే, ఇంటి తాళం ఓపెన్ చేసేలోపు సెల్ఫుల్లో బొడ్లన్నీ కింద పడేసి బీరువా తాళం ఓపెన్ చేసి బీరువా తాళం దాంట్లో ఉన్నాయన్నీ తీసుకొని 4.5 బంగారు, 8,500 డబ్బులు అన్నీ తీసేసుకొని ఇంట్లో సామాన్లన్నీ ఎక్కడెక్కడ వేసి బీరువా తాళం పడేశాడు. బీరువా తాళం పడేసినాకనే నా పిల్లోడు భయపడి మాకు ఫోన్ చేశారు. మా భార్య సాయంకాలం 6 గంటలకు రాగానే ఓలా స్కూల్లో పనిచేస్తారు. సాయంకాలం 6 గంటలకు రాగానే నాకు ఫోన్ చేశారు. నేను పనికి వెళ్ళున్నా. నేను పని నుంచి రాగానే టోల్సీ నెంబర్కి ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే రోడ్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టమన్నారు. మళ్ళీ నైట్ 9:30 రోడ్ స్టేషన్కి పోయి కేసు పెట్టాము. ఇట్లా ఈ విధంగా పలానా మా సొమ్ము పోయింది సార్ అని చెప్పి. ఇంతవరకు మా ఇంటి దగ్గరికి ఏమో పోలీసు వాళ్ళు ఎవరు రాలేదు సార్. మేము 2 నెలలు తిరిగిన తర్వాత 2 నెలల తర్వాత మా కేసు ఫైల్ చేశారు. రోజుకు 2 పూటలు తిరిగాను. మాకు 8,500 డబ్బులు వరకే ఇచ్చారు. ఇంతవరకు మా బంగారు ఏమి ఇవ్వలేదు సార్. దయచేసి మా బంగారు వచ్చే విధంగా. బంగారు అడుగుతుంటే ఏం చెప్తున్నారు? బంగారు అడిగితే చేస్తాం అంటున్నారు సార్. ఎప్పుడు అడిగినా చేస్తామంటున్నారు. ఎక్కడ, ఏ పోలీస్ స్టేషను? కల్లూరు రూరల్ స్టేషన్ సార్. రూరల్ పోలీస్ స్టేషన్. సార్ దయచేసి మాకు సాయం చేస్తారని. ఎస్పీ గారిని గెలిచారా? స్పందనలో పెట్టాను సార్. స్పందనలో పెట్టినప్పుడు ఒక 2 రోజులు రమ్మని చెప్పారు. ఒక 2 రోజులు భయమా ఇంకంతే, మా గురించి ఇంకేం పట్టించుకోలే. ఈ కేసు ఫైల్ చేసిన తర్వాత ఒక్కసారి వచ్చి నీది ఎట్లా పోయింది ఏందని చెప్పి రాసుకోమన్నారు. ఇంతవరకు మా ఇంటి దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చింది. డబ్బులు ఇచ్చారా? డబ్బులు వరకు ఇచ్చారు. 8,500 డబ్బులు ఇచ్చారు. 8,500 డబ్బులు ఇచ్చేప్పుడు బంగారం ఎందుకు ఇవ్వలేదు? బంగారు ఇస్తే చూద్దాము వాళ్ళు చిన్న పిల్లవాళ్ళు అని చెప్తా ఉన్నారు సార్. ఇంకా వాళ్ళని పట్టుకున్నారా లేదా అని? పట్టుకున్నది ఏంది మనకేం చెప్తా లేదు సార్. 2 నెలలు తిరిగి ఎందుకంటే నేను చాలా పేదవాడిని. నేను పనికి పోకుంటే నా ఇంట్లో జరగదు. ఇప్పుడు మాకు హార్ట్ ఆపరేషన్ బాబు ఒకడు ఉన్నాడు, 3 పిల్లలు. చిన్న బాబు హార్ట్ ఆపరేషన్, రెండో బాబు లాస్ట్ పాప. మీ భార్య ఎక్కడ పని చేస్తుంది?